ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతేవాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఈ వారం యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే 29వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిలో వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యారాశిలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు బుధుడు ఉండి ఈ యొక్క చంద్రుడు 4 రాశులు తిరుగుతున్నాడు. వారానికంటే కుంభంలోకి చేరుకుంటున్నాడు. ధనస్సులో రవి, అదేవిధంగా కుంభరాశిలో శుక్రశనులు ఉన్నారు. మీనంలో రాహు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రోజుల పాటు మనకి న్యూ ఇయర్ కూడా రాబోతుంది. కాబట్టి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ లగ్నం తెలియని వారు రాశి వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు ఇక్కడ 6వ స్థానంలో వక్రించున్నాడు. ఇది రుణ విముక్తి యోగము అంటారు. అంటే రుణాలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి రుణాలు చాలా మటుకు తగ్గేటువంటి యోగాన్ని ఈ గురు బలం పెరుగుతుంది దానికి. అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాల్లో ప్రధానంగా మీకు ఏదైనా ఒక చిన్న మీడియేటింగ్ ద్వారా, మధ్యవర్తిత్వం ఉండడం ద్వారా ధనం రావడం, అందులో ముఖ్యంగా భూ సంబంధం వాటి మూలంగా ధనం రావడము, లేనట్లయితే కొంతమందిని విదేశాలకు పంపించేటువంటి కొన్ని కన్సల్టెన్సీ సెంటర్స్ ఉంటాయి, వాటి మూలంగా కొంతవరకు ధన ప్రాప్తి కలగడం అనేటువంటిది చూపిస్తుంది. బట్ ఏదైనా ఎనీ రిలేటెడ్ సంబంధించిన మధ్యవర్తిత్వం ద్వారా ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే ఇక్కడ విద్యార్థులు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుందాము, లేనట్లయితే బయట దేశాల్లో ఆల్రెడీ ఉన్నటువంటి వారు అక్కడ స్థిరపడదామనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఈ పంచమ స్థానంలో గురువు రావడం వల్ల సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందామని చేసేటువంటి ప్రయత్నం సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఇస్తుంది ఇక్కడ. ఇక దశమంలో ఉన్నటువంటి కేతువు ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్ డీల్స్కి సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి విషయాల్లో కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కలుగుతుంది. కాకపోతే కొన్ని దశమంలో కేతు ఉన్నందుకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ ఎనీ బిజినెస్ డీల్స్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో మాత్రం 29, 30వ తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మొదటి 4 రోజులు కాస్త జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా ధనస్సు లగ్నం వారు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 3వ స్థానంలో ఎప్పుడైతే శని శుక్రుడు నుండి కుజుడు దాని మీద దృష్టి ఉందో ఎవరితోనో ఏదైనా మాట్లాడేటప్పుడు, అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన. మరియు ఎవరికైనా ఉద్యోగ సంబంధించిన విషయంలో బికాజ్ ఆఫ్ 10th హౌస్ అంటే వృత్తి స్థానంలో, ఉద్యోగ స్థానంలో కేతు ఉన్నందుకు ఉద్యోగ విషయంలో తెలియని ఇన్సెక్యూరిటీ ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి వారు ముఖ్యంగా గణపతిని ఎక్కువగా ఆరాధించండి. ఎంత గణపతి ఆరాధన చేసుకుంటే అంత బాగుంటుంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ఈ వారంతో జాతకం తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వారు కావచ్చు, ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ సంవత్సరంతో ప్రధానంగా అంటే మనకి ఉగాది కొత్త సంవత్సరం, కానీ జనవరి నుంచి డిసెంబర్ క్యాలెండర్ కూడా మనకు మారుతుంది కాబట్టి చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఈ సంవత్సరంలో మార్చి 29వ తేదీ నుంచి శని మారుతున్నాడు. ఈ శని ఇక్కడికి వెళ్ళిపోతాడు మార్చి 29వ తేదీ నుంచి. గురువు మే 15వ తేదీ నుంచి మారుతాడు. కేతువు, రాహు ఇద్దరు కూడా మే 30వ తేదీ నుంచి కేతువు ఇక్కడికి, రాహు ఇక్కడికి వెళ్తున్నాడు. అయితే ఇందులో ప్రధానంగా
మనకి మేజర్ ప్లానెట్స్ ఎప్పుడైతే మారతాయో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన డేట్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మే 30 రాహుకేతులు మారుతున్నారని చెప్పుకున్నాం కదా. మే 30కి జూన్ నుంచి ఇంక రాహుకేతులు ఇక్కడికి వచ్చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక గ్రహం మారేటప్పుడు, గోచారంలో గ్రహాలు మారేటప్పుడు రాహువు కేతు ఒకటేసారి మారుతారు ఎప్పుడు, ఎందుకంటే ఆ రెండు నోట్స్ కాబట్టి. మీ జన్మజాతకంలో మీకు గనక రాహు దశ కానీ కేతు దశ కానీ నడుస్తున్నట్లయితే ఖచ్చితంగా రాహుగ్రహం దగ్గర కేతుగ్రహం దగ్గరికి వెళ్ళి దీపారాధన చేయండి. మరి రాహుదశ కానీ కేతు దశ కానీ నడవకపోతే చేయాలా వద్దా అంటే చేయాలి. ఎందుకంటే కాలం మారుతున్నప్పుడు మనం ఎలా అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటామో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాహు కాలానికి కారకుడు, కేతువు మోక్షానికి కారకుడు. కాబట్టి మీకు ఆ మహాదశ నడుస్తున్నా నడవకపోయినా కూడా ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటూ గణపతి ఆలయము మరియు దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి. రాహుకేతులు మారే రోజు లేదా ముందు నుంచి ఒక వారం రోజుల ముందు నుంచి వెళ్ళినా సరే ఆ గ్రహాలు మీకు ఇచ్చేటువంటి ఫలితాలు కంప్లీట్గా పాజిటివ్ ఫలితాలు ఇస్తాయి. ఎలాంటి పాజిటివ్ ఫలితాలు ఇస్తాయి? ఒకవేళ రాహువు దగ్గర కనుక మీరు దీపారాధన, కేతు దగ్గర దీపారాధన చేస్తాయంటే, రాహువు దగ్గర దీపారాధన చేసి దుర్గా ఆలయానికి వెళ్ళడం ద్వారా విదేశీ సంబంధించినటువంటివి ఏవైతే మీరు ప్రయత్నాలు చేస్తుంటారో, అంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడము, లేదా విదేశాల్లో స్థిరపడాలని చేసేటువంటి ప్రయత్నము, లేదా సాఫ్ట్వేర్ రంగాల్లో స్థిరపడాలని చేసే ప్రయత్నం, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. మరి కేతు వల్ల ఏమిటి అంటే, ఇక్కడ మీరు ఆటంకాలు ఏవైతే అనేకమైన ఆటంకాలు ఉంటాయి, విద్యలో కావచ్చు, వివాహంలో కావచ్చు, లేనట్లయితే సంతానాన్ని పొందేటువంటి విషయంలో కావచ్చు, ఒక ఉద్యోగాన్ని పొందే విషయంలో కావచ్చు, ఒక కన్స్ట్రక్షన్ చేసే విషయంలో కావచ్చు, జరుగుతున్నటువంటి ఆటంకాలు చాలా మటుకు తగ్గుతాయి మీరు కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడము మరియు గణపతి ఆరాధన చేయడం వల్ల. మరొక 2 మేజర్ ప్లానెట్స్ కూడా మారుతాయి కాబట్టి ఈ సంవత్సరం నుంచి, అందులో ముఖ్యంగా గురువు మారుతాడు ఇక్కడ నుంచి ఇక్కడిలో. అయితే గురువు ఎప్పుడు కూడా బుధుడి యొక్క రాశుల్లోకి వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా ఓవరాల్గా మనకి కొత్త సంవత్సరం రాబోయే విశ్వవసునామ సంవత్సరం ఎప్పుడైతే మార్చి 29వ తేదీ నుంచి వస్తుందో, అది పర్టికులర్గా ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే, అక్కడ మాత్రం 100% ఆ గురువు బిజినెస్ రిలేటెడ్, అందులో ముఖ్యంగా ఇక్కడి నుంచి ఇది మారినప్పుడు కూడా మీరు గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, దత్తాత్రేయ పారాయణ చేయడం అనేటువంటిది మంచి చక్కటి ఫలితాలు ఇస్తుంది. అయితే ఎవరికైనా కానీ బిజినెస్ రంగాల్లో ఉండేటువంటి వారు ముఖ్యంగా వాళ్ళకి బుధ మహర్దశలు కానీ గురు మహర్దశలు కానీ నడుస్తుంటే కనుక వారికి బిజినెస్ డీల్స్ రిలేటెడ్ సంబంధంగా చాలా బాగుంటుంది. ఇక కర్మకారకుడు శని ఇక్కడి నుంచి ఇక్కడ మారేటప్పుడు కొన్ని రాసులకి ఏలినాటి శని అయిపోతుంది, కొన్ని రాసులకి ఏలినాటి శని ప్రారంభమవుతుంది, కొన్నిటికి అర్ధాష్టమ శని అయిపోతుంది, అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. ఎవరెవరికి అంటే, అష్టమ శని కర్కాటకం వారికి అయిపోతుంది, సింహం వారికి స్టార్ట్ అవుతుంది. వృశ్చికం వారికి అర్ధాష్టమ శని అయిపోతుంది, ధనస్సు వారికి ప్రారంభం అవుతుంది. ఈ యొక్క మకరం వారికి ఏలినాటి శని అయిపోతుంది ఆల్మోస్ట్. అదేవిధంగా ఈ యొక్క మేషం వారికి ప్రారంభం అవుతుంది. ఈ యొక్క కుంభరాశి వారికి ఇంకొక 5 సంవత్సరాల 9 నెలలు ఉంటుంది, 5 సంవత్సరాలు 3 నెలలు ఉంటుంది ఆల్మోస్ట్. ఈ మీనం వారికి అంటే దాదాపుగా ఇక్కడ కుంభం వారికి 2 సంవత్సరాల 9 నెలలు ఉంటుంది, మీనం వారికి 5 సంవత్సరాల 3 నెలలు ఉంటుంది. అయితే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని గ్రహం మారుతున్నా లేకపోతే ఏ గ్రహాలు మారుతున్నా మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ యొక్క జన్మజాతకంలో మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాలు, మీరు జన్మించినప్పుడు లగ్నము, ఏ మహాదశ అంతర్దశ నడుస్తుంది, దానికి గోచారం ఎంతవరకు ప్లస్ అవుతుంది అనేటువంటిది తీసుకోవాలి. దాన్ని కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మీకు ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇచ్చేటువంటి రిజల్ట్స్ ముఖ్యంగా మీ లగ్నం నుంచి ఏ గ్రహం ఎక్కడుంది, ధనాన్ని సంపాదించాలి, ధనాన్ని ఇచ్చే గ్రహం ఎలా ఉంది, గృహం కట్టుకోవాలి అది ఎంత బలంగా ఉంది, వివాహం అవ్వాలి అది ఎంత బలహీనంగా ఉంది లేదా బలంగా ఉంది, ఎప్పుడవుతుంది, అదేవిధంగా ఒక ఉద్యోగంలో వెళ్ళాలి లేకపోతే ఒక విదేశాలకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి గ్రహాల యొక్క బలాబలాలను బట్టే ఉంటుంది. గోచారం అనేటువంటిది కొంతవరకు పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ముఖ్యంగా శని
ప్రభావం ఎక్కువగా ఉంది అని అనుకునేటువంటి వారు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకోండి. రాహు ప్రభావం ఎక్కువగా ఉందనుకునేవారు ఓం దుర్గాయ నమః అనుకోండి. కేతు ప్రభావం ఎక్కువగా ఉంది, ఆటంకాలు కలుగుతుంది అనుకునేవారు ఓం గం గణాధిపతయ నమః చేసుకోండి. గురువు అనుగ్రహం బాగా కావాలనుకునేటువంటి వారు జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.